నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. పరిశ్రమల ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. బాలుడి వైద్యానికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందించిన ఎస్డిపిఐ. చెరువుకు రానున్న కృష్ణాంజలాలు పనులను పరిశీలించిన మాధవరెడ్డి. యూరియా కోసం బారులు తీరిన రైతులు. వార్తలను వివరాలు. చిత్తూరులోని స్థానిక కలెక్టరేట్లో గల సమావేశపు మందిరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వివిధ శాఖల అనుసంధానంతో వివిధ పొదుపు మహిళా సంఘాల బలోపేతం చేయడంపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సమీక్షించారు. ఎప్పుడైనా ఎస్ఐజింగ్ మీటింగ్ చేస్తారో దీంట్లో ఖచ్చితంగా అంగన్వాడీ వర్కర్ ఉండి అంగన్వాడీ వర్కర్స్ ఈ మాట్లాడాలి అంతే కదా, కానీ చేస్తారా వెళ్తారా? వెళ్తున్నా సార్. ఆ షెడ్యూల్ అనేది నేను తీసుకుని అందరు సిడిపిఓస్కి చేస్తున్నాను. అలాగే జిల్లా సమాఖ్యలో కూడా నేను మేడంతో కూర్చుని జిల్లా సమాఖ్యలో మాట్లాడడం జరిగింది సార్. సో బట్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ వేర్ ద కన్వర్జెన్స్ ఇస్ ఇంపార్టెంట్ ఇస్ సో అవి చూస్తే ఒకటి ఎగ్ కార్డ్ మీ స్టేక్ హోల్డర్స్ ఎవరు ప్రెగ్నెంట్ ఉమెన్ అమ్మా, వాళ్ళకి కొద్దిగా ఉపాధి బిజినెస్ వస్తే బాగానే ఉంటుంది. కిచెన్ గార్డెన్ స్కీమ్స్ అంటే ఏమిటి? It promotes household level vegetable plus cultivation to improve nutritional security among rural families, and also it reduces household expenditure on vegetable. When మీరు గ్రౌండ్ లెవెల్లో ఇంట్లోనే కిచెన్ గార్డెన్ ఎస్టాబ్లిష్ చేయండి. సీడ్ కూడా ఇచ్చాం సార్. జస్ట్ Government have fixed 21,667 units for vegetable clustering by the poor SCG members. అంటే జిల్లాకి 21,667 టార్గెట్. ఇప్పుడు మేడం ఫర్ ఎగ్జాంపుల్ టీడీ గారు కొంచెం ప్రయత్నం చేస్తే ఒక 2,000, 3,000, 4,000 ఫ్యామిలీస్ ఐడెంటిఫై చేస్తే సపోజ్ ఆవిడ ఏం చేస్తారు, ఆవిడ మీటింగ్ చేస్తారు. ఎవరైనా రెడీ ఉంటే, ఎక్కడైనా జగా ఉంటే, ఎక్కడైనా ఇంట్లోనే లొకేషన్లోనే స్పేస్ ఉంటే చేసుకోవచ్చు. సో ఎవరు సీడ్ ఇస్తారు సార్? సీడ్ మన తరఫునే సార్. ప్రతి డ్వాక్రా ఉమెన్ కూడా అంటే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, ప్లేస్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ సర్వే చేసి మనం యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది సార్. ఆ కాన్సెప్ట్ ప్రకారమే మనకు వాళ్ళు టార్గెట్ ఇచ్చారు సార్. వాళ్ళ ఇంటి దగ్గరే కొద్దిగా ప్లేస్ ఉంటే అక్కడే గార్డెన్ లాగా చేసుకోవడం సార్. ఫిక్స్ దిస్ టార్గెట్. యూ లాట్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్ visit your Anganwadi, and many of them are unemployed. You have many Anganwadis. We request you kindly identify some women and you can give them seeds. This is the process. Contact one. Kindly identify these women. It should have 30 square yard, 50 square yard land. చెప్పాలి, ఇప్పుడు నాకు కావాలి, ఆడు కావాలి, వాళ్ళు కావాలి, కానీ జగై లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ని ఎకరాల్లోనే, ఎన్ని సెంట్లో, ఎన్ని యార్డ్లు, ఎన్ని స్క్వేర్ మీటర్లో వేసుకోవచ్చు. యూ నీడ్ టు ఐడెంటిఫై దిస్. ఆఫ్టర్ దాట్ యూ నీడ్ టు కాంటాక్ట్ దిస్ లోకల్. You need to give them name. They will give you this. It is better if your CDPO gives one proceeding or supervisor gives one proceeding. Hence, by submitting the list, further you may get seed. Further verification after 15 days, 30 days. Or credit was right. ఇది క్లారిటీ రావడం. మేడం చెప్పిన మీటింగ్ ఎందుకు వచ్చా, రైట్? మీరు టోటల్ ఎంతమంది అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు? 2,428 అంగన్వాడీ సెంటర్స్. జస్ట్ 10 మెంబర్స్. ఒక్క సంస్థలో 10 మెంబర్స్ ఐడెంటిఫై చేస్తే వాళ్ళ పరిధిలోనే మీ టార్గెట్ ఫినిష్ చేయాలి సార్. 50 lakhs అనేది మ్యాక్సిమం సార్. తక్కువ కూడా చూసుకోవచ్చు సార్. ఇక్కడ 1-2 చోట్ల కూడా చూసాం సార్. సోలార్ డ్రైవ్స్ అంటే ప్రైవేట్గా పెట్టుకున్నారు. మన తరఫున కూడా చేయొచ్చని అట్లీస్ట్ ఒక చిన్న అంటే 60కి 50 ఆ రేంజ్ వేస్తే కూడా ఆల్మోస్ట్ బిలో 5 lakhs అవుతుంది సార్. కొంచెం ఒక 2 places చూసాం సార్.
బట్ ఇక్కడ మోరింగా వరకు వస్తే ఏంటంటే ఎప్పుడైతే ఆ లీఫ్ మనం అది కట్ చేస్తామో సార్ విత్ ఇన్ 1 అవర్లోనే అంటే క్లీన్ చేసేసి అంటే వాటర్లో ముంచేసి డ్రైయర్ వేసేయాలి సార్. ఎక్కువసేపు పెడితే కనుక అందులో ఉండే ఏదైతే మినరల్స్ ఉంటాయో అవన్నీ కూడా వెళ్ళిపోతాయని ఉద్దేశం ఉంది సార్. కాబట్టి ఆ కన్వీనియంట్ మనం మోరింగ్ ఎక్కడ ఇస్తామో ఆ సరౌండింగ్స్లోనే సోలార్ డ్రైయర్ కూడా చేసుకోవాలి. హాంద్రి నీవా ద్వారా కృష్ణా జలాలను చెరువులకు మళ్లించేందుకు పనులు చేపట్టినట్లు పుంగనూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాధవరెడ్డి తెలిపారు. మండలంలోని మంగళం గ్రామ సమీపాన ఉన్న పాత చెరువులోకి హాంద్రి నీవా జలాలను మళ్లించేందుకు యంత్రాల సహాయంతో గురువారం పనులు ప్రారంభించారు. జరుగుతున్న పనులను టీడీపీ శ్రేణులు పరిశీలించారు. భూగర్భ జలాలు పెంపొందించేందుకు చెరువులను నీటితో నింపుతున్నట్లు వారు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు చెప్పిన మాట ప్రకారం ఒక్కొక్కటి చెరువులను నింపుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం, మైనార్టీ నాయకుడు షామీర్లాల్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జలాలు ఎక్కడుండేది, కుప్పం ఎక్కడుండేది, 1 by 1 చెరువులు కంటిన్యూగా నింపుకుంటూ ఈరోజు మన మంగళం పంచాయతీకి రావడం జరిగింది. ఇక్కడ గానీ కాలువలంతా క్లియర్ చేపించి ఇది మంగళం చెరువు ఈ స్కీమ్లో లేకపోతే చల్లా బాబన్నకి చెప్పి ఆయన దగ్గర నుంచి మన సీఎం గారికి చెప్పించి దాని మీద మనము కంపల్సరీ మన పాత చెరువుకి నీళ్లు వచ్చినాయంటే పుంగనూరు టౌన్ కి ఈ చుట్టుపక్కల దాదాపు ఒక 5-6 పంచాయతీలకి గ్రౌండ్ వాటర్ పెరిగిపోతుంది. దానివల్ల ఫ్యూచర్ లో గానీ వర్షాలు ఉన్నా లేకపోయినా మనకు వాటర్ సమస్య అనేది ఉండదు. అందుకనేసి ఎంత ఇబ్బంది అయినా ఈ చెరువుకి నీళ్లు నింపాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ నీళ్లని మంగళం పంచాయతీ మంగళం పాత చెరువుకి ఈ 1 వీక్ లోనే తిప్పడం జరుగుతుంది. పూర్తిగా చెరువు నింపేయనిచ్చి మళ్లీ కూడా ఒక రోజు అందరూ కలిసి కూటమి నాయకులంతా కలిసి అక్కడ గాని ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాము. ప్రజలు రైతులు అందరూ అక్కడికి వచ్చి ఆ రోజు చూడండి చేతనయ్యే ప్రభుత్వం ఏది, మాటలు చెప్పే ప్రభుత్వం ఏదనేది మీకే అర్థమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ మన కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ఎప్పుడు వర్షం ఉన్నా లేకపోయినా ఎక్కడో పడిన వర్షపు నీటిని కూడా ఇక్కడికి తీసుకొస్తున్నాడంటే అది మన చంద్రబాబు నాయుడు గారి ఘనత, ఈ లోకల్లో చల్లా బాబన్న గారి ఘనత. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకొని చూస్తే సరిపోతుంది. ఈ వైసీపీ వాళ్ళు ఇచ్చే అరాచకాలు చూసి ప్రజలంతా బేజారైపోయినారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏందో బోటకం మాటలు చెప్పుకుంటూ కాలం గడిపేస్తా ఉన్నారు. వాళ్ళని ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదు. పుంగనూరు మండలంలో 23 పంచాయతీలుంటే 22 పంచాయతీల్లో ఈరోజు ఇల్లు సర్వే జరుగుతా ఉంది. స్వామిత్ర సర్వే. ఒక మంగళం పంచాయతీని మాత్రం రెడ్ మార్క్ వేసి పెట్టినారు. ఏమంటే అంత అవకతవకలు జరిగినాయి మంగళం పంచాయతీలో. ఇండ్ల జాగాలు గాని భూములు గాని ఈ అవకతవకలు జరిగినాయి. దీన్ని నిజ నిరూపించాలంటే ప్రజలందరూ కూడా ఏకమయ్యి ఒకసారి నిజాలు తెలుసుకోండి. ఈ భూములు 1Bలు 2-3 కలిపి ఒక్కొరు ఎల్పీ నెంబర్లు పెట్టేసి వాళ్ళకి ఇబ్బందులు పెట్టి అవి క్లియర్ చేయాలంటే దాదాపు 1 year పట్టేట్టుగా ఉంది. ఇప్పుడు 2-3 ఎంఆర్ఓలు వచ్చి సచివాలయాల్లో కూర్చున్నా కూడా క్లియర్ కాల. ఈ రోజు కూడా సచివాలయంలో ఫుల్గా ఉంటున్నారు జనాలు. 23 పంచాయతీల్లో ఒక మంగళం పంచాయతీని ఈ మాదిరి ఇబ్బందుల్లో ఉంది. ఇది ప్రజలంతా గమనించాలని చెప్పేసి మరొకసారి అందరినీ కోరుకుంటూ, ఎందుకంటే ఈ రోజు మంగళం సబ్ కాలువ పూడికి వాళ్ళ ఆదేశాల మేరకు పూడికి తీస్తున్నారు. సొంత ఖర్చులతో పూడికి తీస్తున్నారు. అందుకు గాను ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని ఉంటారని కూడా మేము ఆశిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడు కాబట్టి వర్షాలు పడకని ఈ నీళ్లు ఇలానే కంటిన్యూ చేస్తూ ఊరు చెరువు నింపుకుంటూ ప్రజల్ని సంతోషపరచాలని, రాయలసీమని రతనాల సీమగా మార్చాలనే ఉద్దేశంతో కొన్ని ఏళ్ల నాటి శ్రమ ఆయన కష్టం ఈ రోజు ఫలిస్తుంది అని సంతోషం ప్రజలందరూ వ్యక్తం చేస్తున్నారు. ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు నమస్కారం. పుంగనూరులో 2వ విడత యూరియా పంపిణీ జరిగింది. మండలంలోని ఉలవలదిన్నె సమీపాన ఉన్న సచివాలయం వద్ద యూరియా కోసం రైతులు గురువారం బారులు తీరారు. క్యూ లైన్ జాతీయ రహదారి వరకు చేరింది. భీమకన్నపల్లి, మోదుగులపల్లి పంచాయతీలకు సంబంధించిన రైతులు
ఉదయం 6 నుంచి వేచి ఉన్నారు. ఎకరాకు 2 బస్తాల యూరియా అవసరం అవుతుందని, తమకు సరిపడే యూరియా ఇవ్వాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మనిషికి 2 మూటలన్నా ఇచ్చారు మనిషికి 2 ఒకట్లేదు 2 అర్థం చేసి ఇంకా కంపాల్ పిల్ల ఇస్తా ఉంటారు 10 మూటలు. సార్ మడికి ఖచ్చితంగా ఈరి వేస్తేనే అది డెవలప్మెంట్ పంట వస్తుంది, లేకపోతే రాస్తా. ఖచ్చితంగా ఈరి పడితేనే అది పంట వస్తుంది. ఎంత డిఏపి వేసినా ఏం వేసినా ఖచ్చితంగా మడికి ఈరి వేస్తేనే. ఇచ్చినారు కదా సార్, మన 2 ఎకరాలు మండి నాటినాం సార్. ఒక మూట ఇస్తే అంతటికి ఎట్లా సార్ వేసేది? 2 కైలకి వేసినాం. ఎకరాకు 2 మూటలు చల్లితేనే ఖచ్చితంగా పంట వస్తుంది, లేదంటే అది అట్లే కిందనే ఉండిపోతుంది. కింద పొట్ట దశలోనే కిందనే ఎన్ను సరిగా తీయకన్నా దిగుబడి తగ్గిపోతుంది సార్. 2 మూటలు ఇస్తే ఖచ్చితంగా ఒక రైతుకి, ఎకరాకు 2 మూటలు ఇస్తే ఒక రైతుకి సరిపోతుంది సార్. దయచేసి ప్రభుత్వం ఈ చర్య తీసుకొని ఎకరాకు 2 మూటలు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి ఎకరాకి 2 మూటలు ఇస్తేనే సార్ సరైన రైతుకి సరిపోతుంది సార్. సార్ తెల్లారి 5 నుండి ఉన్నాం సార్, అప్పటికే క్యూ నిండిపోయింది. మాకు ముందర 150 మంది ఉన్నారు. తిరుమల శ్రీవారిని హీరోయిన్ మీనాక్షి చౌదరి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో ఆమెకు అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల ఆమెతో అభిమానులు, భక్తులు సెల్ఫీలు దిగారు. పొంగనూరు పురపాలక కార్యాలయంలో గురువారం ఉద్యమి రిజిస్ట్రేషన్ పై నియోజకవర్గంలోని మహిళా సంఘ సభ్యులకు వర్క్ షాప్ నిర్వహించారు. ఉద్యమ రిజిస్ట్రేషన్ జిల్లా పరిశ్రమల కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటరెడ్డి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించి అవగాహన కల్పించారు. ఉద్యమ రిజిస్ట్రేషన్ అనేది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో కమిషనర్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు మనకు ఎంఎస్ఎంఈలో ర్యాంప్ ప్రోగ్రాంలో భాగంగా మనము పొంగనూరు నియోజకవర్గ కేంద్రంలో ఈ ఉద్యమ వర్క్షాప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ఏమంటే ఉద్యమ రిజిస్ట్రేషన్కి సంబంధించి మనకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ ఇతర ఎకనామిక్ యాక్టివిటీ చేస్తున్న ఆల్ ఎంఎస్ఎంఈస్ కవర్ చేయాలనే ఉద్దేశంతో మనము ఉద్యమ రిజిస్ట్రేషన్ ప్రొవైడ్ చేయాలనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. సో దీంట్లో అన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెంబర్స్ మహిళలందరూ కూడా పాల్గొని వాళ్ళకు అవగాహన కల్పించడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మళ్ళీ మనం ఉద్యమ రిజిస్ట్రేషన్ కూడా ఈరోజు చేస్తాము. కొన్ని తర్వాత సచివాలయాల్లో డిజిటలైజేషన్ ద్వారా కూడా మనం కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట
వాళ్ళ ద్వారా కూడా ఉద్యమ రిజిస్ట్రేషన్ చేపట్టడం జరుగుతుంది. సో ఇది మెయిన్ రిజిస్ట్రేషన్ ద్వారా మనకు బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేయడం కానీ అలాగే ఏదైనా గవర్నమెంట్ పథకాలలో లబ్ధి పొందాలంటే ఇది ఒక బేసిక్ డాక్యుమెంట్గా ఉపయోగపడుతుంది. సో దాని మీద ఈరోజు అవగాహన కల్పించడం జరిగింది. సో దీంట్లో ఫర్దర్ రిజిస్ట్రేషన్స్ అవి కూడా మేము చేపట్టడం జరిగింది. ఇది ఈ కార్యక్రమం ముఖ్యంగా. ఈ కార్యక్రమం అనేది మనకు ర్యాంప్ అంటే ర్యాపిడ్ రైజింగ్ అండ్ యాక్సిలరేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ పర్ఫార్మెన్స్. ఇది కేంద్ర ప్రభుత్వం వారు అలాగే డిపిఐఐటి కేంద్ర ప్రభుత్వంకు సంబంధించిన డిపిఐఐటి మినిస్ట్రీ వాళ్ళు టేకప్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొదట ఉద్యమ ఫార్మలైజేషన్ ఆఫ్ ఉద్యమ రిజిస్ట్రేషన్స్ అనేది మనం చేస్తున్నాము. సో దీంట్లో భాగంగా మొదటి విడతగా ఈ ఉద్యమ వర్క్షాప్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కనీసము 50 మందితో ఈ సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించి దాంట్లో కనీసం ఒక 20 మందికి ఉద్యమ రిజిస్ట్రేషన్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉద్యమ రిజిస్ట్రేషన్స్ అనుగుణంగానే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ ర్యాప్ ప్రోగ్రామ్ అనేది అమల్లో ఉన్నది. సో దాంట్లో భాగంగానే ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ అనేది మొదటి భాగంగా మేము చేపట్టడం జరుగుతుంది. సో దీనికి మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ తరఫున ఈ కార్యక్రమం చేస్తున్నాము. వాళ్ళ ఆధ్వర్యంలో అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా మనం జిల్లా పరిశ్రమ కేంద్రం ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నాము. అలాగే డిఆర్డిఏ అలాగే మెప్మా వారి సహకారంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మనం మహిళా సంఘాల సభ్యులకి ఏదైనా ఎంఎస్ఎంఈ యాక్టివిటీ చేస్తున్న అందరికీ కూడా దీంట్లో ఉద్యమ రిజిస్ట్రేషన్ చేస్తూ కవర్ చేయడం జరుగుతుంది. విద్యుత్ షాక్ గురైన బాలుడి వైద్య చికిత్సలకు గాను ₹1,00,000 ఎస్డిపిఐ పార్టీ వారు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా గురువారం పొంగనూరులోని ఎస్డిపిఐ కార్యాలయంలో పార్టీ నాయకులు సిద్దిక్, ఆసిఫ్లు నగదును బాలుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. గత 15 రోజుల క్రితం 8 సంవత్సరాల బాలుడు విద్యుత్ షాక్ గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతనిని తిరుపతి రుయా హాస్పిటల్ కు తరలించడం జరిగింది. తీవ్రంగా గాయపడిన అతనికి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు స్పష్టం చేశారు. ఆపరేషన్ కు ₹5,00,000 ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో తమ వంతు బాధ్యతగా ప్రజల నుంచి సేకరించిన డబ్బులు బాలుడి కుటుంబ సభ్యులకు అందించినట్లు వారు చెప్పారు. దాతలు ముందుకొచ్చి బాలుడికి ఆర్థిక సాయం అందివ్వాలని కోరారు. కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి ఆసిఫ్, షామీర్, చంద్ బాషా, అతిక్ బాషా, నౌషాద్ బాషా, మహమ్మద్ అలీ, कादर बाशा, छोटू तहतरील पाल्गोनार। अस्सलाम वालेकुम। पुंगनूर शहर के तमाम लोगों को फर्स्ट शुक्रिया अदा करते हैं। क्या कहता हूँ, हमारे मोहम्मद अली भाई के भांजे की तबीयत का करंट मार पर तबीयत के इसमें 15-20 दिन से तिरुपति हॉस्पिटल में स्ट्रगल करने को थे। उसके वजह से हमें कलेक्शन करे स्कैनर डाल को, वो स्कैनर का अमाउंट भी हमारे पास कुछ रकम आ को है। और उसी के साथ में क्या कहते हो, अंजुमन कमेटी वाले भी इसमें, पुंगनूर अंजुमन कमेटी वाले भी बहुत साथ दिए और सुन्नी अंजुमन कमेटी वाले भी बहुत साथ दिए। उन्होंने भी पैसे उनको पहुंचाना हुआ है। हमारे पार्टी की तरफ से, पुंगनूर असेंबली कमेटी की तरफ से मोहम्मद अली भाई के भांजे को हमें भी कुछ रकम पहुंचाने वाले। జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇళ్ల పట్టాల మంజూరుకు సేకరించిన భూ వివరాలకు సంబంధించి ఆడిట్ పేరాలకు సమాధానాలు వెంటనే పంపాలని తహసీల్దార్లను డిఆర్ఓ ఆదేశించారు. గురువారం ఇళ్ల పట్టాల పంపిణీ, భూ సేకరణపై చిత్తూరు, పలమనేరు, కుప్పం నగరి ఆర్డీఓలు తహసీల్దార్లతో డిఆర్ఓ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ పుంగనూరులో సర్వే నెంబర్ 335/2లో ఇళ్ల పట్టాల కొరకు సేకరించిన భూమిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించారన్న అంశానికి సంబంధించి వివరణ ఇవ్వాలన్నారు. అలాగే పుంగనూరులో ఇళ్ల పట్టాల కొరకు 363 మందికి 1 సెంటు భూమికి బదులు 1.5 సెంటు భూమి పంపిణీ చేశారన్నారు. 452 మంది కొరకు 8.22 ఎకరాల భూమి సేకరించగా కేవలం 246 మందికి మాత్రమే పంపిణీ చేశారని అందుకు గల కారణాలను వివరించాలన్నారు. చిత్తూరు పట్టణ పరిధిలో అనుపల్లి, బండపల్లి, దొడ్డిపల్లి ప్రాంతాలలో భూసేకరణ ఎక్కువ చేశారని, నిర్దేశించిన లక్ష్యం కంటే తక్కువ మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారన్నారు. పూతలపట్టు మండలంలో సర్వే నెంబర్ 439లో ఒడ్డుపల్లి, పోలవరంలో భూసేకరణ వివరాలను సమర్పించాలన్నారు. జిల్లాలో ప్రతి మండలంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గ్రామీణ ప్రాంతాలలో 1.5 సెంట్ల భూమిని పంపిణీ చేయాల్సి ఉండగా కొంతమంది లబ్ధిదారులకు 1 సెంటు, 1.25 సెంటు, 1.35 సెంట్ల భూమి ఇళ్ల పట్టాల పంపిణీ చేశారని, ఇందుకు గల కారణాలను తహసీల్దార్ వద్ద నుంచి ఆర్డీఓలు సేకరించి నివేదిక రూపంలో పంపాలన్నారు. ఆడిట్ పేరాలకు సంబంధించి సమాధానాలను వీలైనంత త్వరగా సిద్ధం చేసి పంపాలని ఆర్డీఓలను ఆదేశించారు. వైద్య చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. గురువారం పెనుమూరులోని సిహెచ్సిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా ఆసుపత్రి సిబ్బంది హాజరును పరిశీలించారు. సిబ్బంది సమయపాలన తప్పకుండా పాటించాలన్నారు. ఆసుపత్రిలో ఎక్స్రే రూమ్, స్టోర్ రూమ్ ను పరిశీలించారు. ఓపీ శాతం పెంచాలన్నారు. వైద్య చికిత్స కొరకు అవసరమైన మందులను స్టాక్ ఉంచుకోవాలన్నారు. సిహెచ్సి ప్రాంగణంలో నిర్మిస్తున్న నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఎస్ఆర్పురం మండలంలో పరిశ్రమల ఏర్పాటుకు గురువారం స్థల పరిశీలన చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ త్వరలో జిల్లాలో పరిశ్రమల సెక్టార్లలో పారిశ్రామిక పార్కులు రాబోతున్నాయని తెలిపారు. అందులో భాగంగా జీడి నెల్లూరు నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐఏసీ ద్వారా స్థల పరిశీలన చేయడానికి సూచనలు జారీ చేయడం జరిగిందన్నారు. ఎస్ఆర్పురం మండలం పాతపాలెం, 56 కనికాపురం, జిఎంఆర్పురం రెవెన్యూ గ్రామాలలో 1000 ఎకరాల ప్రభుత్వ, డీకేటీ మరియు ప్రైవేట్ భూ సేకరణకు స్థల పరిశీలన చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రైతులతో చర్చించడం జరిగిందని, ఈ విషయమై మరిన్నిసార్లు పరిశీలన చేయాల్సి ఉందన్నారు. ఈ పర్యటనలో ఏపీఐఏసీ జెడ్ఎం సుబ్బారావు, ఎస్ఆర్పురం తహసీల్దార్ లోకనాథ పిల్లై, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరిశ్రమల ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. బాలుడి వైద్యానికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందించిన ఎస్డిపిఐ. మంగళం చెరువుకు రానున్న కృష్ణా జలాలు పనులను పరిశీలించిన మాధవరెడ్డి. యూరియా కోసం బారులు తీరిన రైతులు. తిరిగి కేసరి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.